మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళా సాధికారత కోసం ఢిల్లీలో మొదలైన ఫ్రీ బస్సు పథకం అనేది దక్షిణాది రాష్ట్రాల్లోనూ గేమ్ చేంజర్గా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం సక్సెస్ కాగా ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవం రోజున స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. ఆయనతో మాట్లాడి ఏపీలో ఇది ఎంతవరకు సక్సెస్ కాబోతోందో తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్కారం. ఏపీలో ఎలా ఉండబోతోంది? ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఈ స్త్రీ శక్తి పథకం ఫ్రీ బస్సు అనేది ఎలా ఉపయోగపడే అవకాశం ఉంది? ఒకటి సక్సెస్ అని మీరు ఎలాగంటున్నారు? తెలంగాణలో అంటే బస్సు ఎక్కి ఆడవాళ్ళు తిరుగుతున్నారని సక్సెసా, లేకపోతే బస్సులు తిరుగుతున్నాయని సక్సెసా? సక్సెస్ అంటే ఇది ఏ రకంగా ఆడవాళ్ళ ఆదాయం పెంచింది అది ఆలోచించు. ఆడవాళ్ళకి ఏ రకంగా సౌకర్యాలు పెరిగినాయి, ఎంతవరకు ఉపయోగపడేది, ఇది అసెస్మెంట్ జరగలేదు కదా. ఏదో బస్సులు ఇచ్చాము, తిరుగుతున్నారు ఆ రూట్ మీద ఈ రూట్ మీద అని అలాగ అయిపోయింది కదా. ఢిల్లీలో ఏంటి వచ్చిన విషయం, కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఆ బస్సులు ఫ్రీగా ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్కి సాయం చేస్తుంది, ఏదో తిరుగుతున్నారు. కానీ మెయిన్ థింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అవుతాయంటే బస్సులు తిప్పుతారు, ఆడవాళ్ళు ఎక్కుతారు, అంతే. నేను చెప్పేది ఏంటంటే బస్సులు ఎక్కి తిరగని ఆడవాళ్ళు వాళ్ళకి నష్టమే కదా. వాళ్ళకి ఏంటి మీరు చేసేది? అంటే పని లేకుండా తిరగమన్నా బస్సు ఎక్కి. సార్, అలా ఎలా అంటారు? ఎంతో మంది అనేక రకాలైన పనుల కోసం, ఉద్యోగాలు, ఉపాధి కోసం రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత దీనివల్ల ఆదాయం సమకూరినట్టే కదా, కొంత డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటున్నట్టే కదా. ఒకటి ఇలాగ ఒక ఆడ మనిషికి నెలకు 500 సేవ విందాను మనం వేయొచ్చా? యావరేజ్ 1000 రూపాయల చెప్పండి. కనీసం 3000 మనం వెనక్కి వేయొచ్చు సార్. 3000 నెలకి ఒక్కో వ్యక్తికి వేయొచ్చా? యావరేజ్ కొంత యావరేజ్ కొంతమంది తక్కువ పడతారు కదా. కానీ బస్సెస్కి ఎంత నష్టం వస్తుంది? ఈ 3000 క్యాష్గా రూపంగా ఇచ్చేస్తే బెటర్ ఏమో. ఆడవాళ్ళు 1500 క్యాష్ ఇస్తే బెటరా? బస్సు తిరిగి ఎప్పుడు కూడా డబ్బు రూపంలో ఇచ్చే పథకాలకి ప్రజల్ని అలవాటు చేయకపోవడమే మంచిదేమో కాదు. డబ్బు రూపంలో బెస్ట్ ఎఫిషియెంట్ వే ఆఫ్ ఇది సెంటిమెంట్గా ఉంటుంది. బియ్యం ఇస్తున్నారు కదా, అలాంటి పథకాలు కూడా ఉన్నాయి కదండి సార్. మీరు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు, భయపడి ఇస్తున్నారు ప్రభుత్వం. అందరికి ఉపయోగం కాదు కదా. క్యాష్ ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు కొనుక్కోలేరా? ఎందుకు ఇవ్వకూడదు? యూనివర్సల్గా అంతా ఇవ్వకూడదు? చాలా మంది వ్యూ ఏమిటంటే, నేనేమంటానంటే యూనివర్సల్గా ఇచ్చేయండి. కేసీఆర్ రైతుకి ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కొంతమంది అది విమర్శించారు, అయ్యో 10 ఎకరాలు ఉన్నా వాడికి ఇచ్చేది 500 ఎకరం అంటే ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? 1% కూడా లేరు. కానీ అందరికీ స్కీమ్ వెళ్ళిపోయింది కాబట్టి అది కరప్షన్ లేదు. నాకు 5 ఎకరాలు ఉన్నది, 50 ఎకరాలు ఉన్నది, నాకు 10 వేయాలి. లిటిగేషన్ లేదు, అందరికి అంతంది. వ్యవసాయం భూమి వాల్యూ పెరిగింది. భూమి ఉన్నవాడు ఇంకా భూమి కొన్నాడు, బాగు చేసుకున్నాడు, వాల్యూ ఇచ్చాడు. వాళ్ళ చేతిలో సర్ప్లస్ వచ్చింది. మీరు అడగవలసింది ఆడవాళ్ళకి, నీకు బస్సు కావాలా డబ్బు కావాలా అడగని చెప్తారు. వాళ్ళు 90% మాకు డబ్బు ఇమ్మంటారు. 90%. నేను ఇందాక ఒక వ్యక్తిని మీకు దృష్టికి తీసుకొచ్చా, పేదాలు మిల్టన్ ఫ్రీడ్మన్. ఆయనే కాదు, ఆయన తర్వాత చాలామంది కూడా పెద్ద ఎకానమిస్ట్, పెద్ద వెల్ఫేర్ ఎకానమిస్ట్. న్యూక్లియర్లో ఐన్స్టైన్ అంటూ అలాంటి వాళ్ళు అన్నది ఏమిటంటే, డబ్బు ఈ స్కీమ్స్లో ఎంత వేసుకున్నది? ఆర్టీసీ తెలంగాణ ఎంత నష్టపడుతుంది? ఆర్టీసీ స్టాఫ్ హ్యాపీగా ఉన్నారా? నేను చెప్తున్నా, కూపాన్ తెచ్చేయి. 3000 రూపాయలు కూపాన్ ఇవ్వండి ప్రతి ఆడ మనిషికి. బస్సు మీద తిరుగు కూపాన్, లేకపోతే క్యాష్ చేసుకో. ఢిల్లీలో కేజ్రీవాల్ చేశాడు, తెలంగాణలో ఆయన 10 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తారా? కొత్తగా ఆలోచించక్కర్లేదా? అంత కాంప్లికేటెడ్ P4 స్కీమ్ ఆలోచించిన వ్యక్తులు ఈ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయారు. ఇక్కడ ఇంకెవరో ఇది అక్కడేదో సక్సెస్ అవ్వింది చేద్దామని ఎవరో శ్మశాన దెబ్బల్లో ఇచ్చారు స్థలాలు,
మనం కూడా ఇద్దామనా? కరెక్ట్ కాదు. వాళ్ళు చేసేది నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు కొత్తగా ఆలోచించలేవా? మిగతా దేశాలు ఎలా చేస్తున్నారు? మిగతా థియరీ ఎలా ఉన్నది? ఫ్రీ బస్ ఇచ్చారు, అందరికి ఇచ్చే, ఇంకా మొగళ్ళు కూడా ఇచ్చే, ఇంకో 1000 బస్సులు పెట్టు, అది డబ్బిస్తాం బెటరా? స్కూల్స్ పెడుతున్నాం, మీకు కూపాన్స్ ఇస్తే బెటరా? మిల్టన్ ఫ్రీడ్మన్ లాంటి వ్యక్తి అప్పుడు ఏమన్నాడు? నువ్వు స్కూల్ కట్టొద్దు, నువ్వు ప్రజలకి డబ్బు ఇచ్చే, కూపాన్స్ ఇచ్చే, వాళ్ళే ఎదుర్కొంటారు బెస్ట్ స్కూల్ ఏది అని. బెస్ట్ స్కూల్ ఏది? మనకు 5000 అడుగుతున్నారు ఈ స్కూల్లో, నాకు 2000 రూపాయలు 3000 రూపాయలు కూపన్లు ఉన్నాయి ఎడ్యుకేషన్కి నెలకు, ఇంకో 1000 నేను పెడతా, ఇది బెస్ట్ స్కూల్ అని సలహా ఇచ్చారు. మీరు ఈవేళ ఫ్రీ వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? చెప్పండి సరదాగా వింటా. ప్రైవేట్ సార్. అంతే, అదే థియరీ, దాని వెనకాల థియరీ అది. గవర్నమెంట్ హాస్పిటల్కి అంత ఖర్చు పెట్టి, అంత మందులు పెట్టి, అంత బిల్డింగ్లు పెట్టి, మెడికల్ డైరెక్టర్ నుంచి అందరికీ డబ్బులు ఇచ్చి, ఆ డ్రగ్స్ అనవసరమైన డ్రగ్స్ కొని అది మళ్ళీ కాలంలో పడేసి, అది ఉపయోగమా? మీకు నెలకు 10,000 వస్తున్నా మెడికల్ ఎక్కడైనా ఖర్చు పెట్టుకుంటే హాస్పిటల్కి మీ ఇంటికి వస్తారు, మేము బాగా చేస్తామని. అది కాంపిటీషన్. ఈవేళ మీరు అన్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బస్సు పెడుతున్నారు, మంచిదా? తెలంగాణలో సక్సెస్ అయిపోయిందని చెప్తారు. నాకు ఫ్రీ ప్లేన్ టికెట్స్ ఇస్తే సక్సెస్ అంట, 2 టికెట్స్ ఇస్తే. అందువల్ల నావెల్టీ ఒకటి, యూనిక్నెస్ ఒకటి. ఇది పనిచేస్తుందా లేదా? ఇది కొత్త ఐడియాస్ తీసుకొచ్చారా, పాతదే ముస్తాబ్ చేసి మళ్ళీ బజార్లో పెట్టారా? ఈ ఫ్రీ బస్సు వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటంటారు? ఎదురవే సవాళ్ళు పాత బస్సులే ఉంటాయి, రూట్స్ తగ్గిస్తారు, నష్టాల్లో వస్తుంది, అకౌంటింగ్ పనిచేయదు, కరప్షన్ పెరిగిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి. కూపన్స్ ఇచ్చారనుకోండి, ప్రతి ఆడమనిషి, పేద ఆడమనిషి గొప్ప ఆడమనిషి అది తిప్పకూడదు, లేడీ ఆడమనిషి నీకు ఇన్ని కూపాలు ఇస్తావు, వాడుకోయిన ట్రిప్పులకి నెలకి, వాడకపోతే నీ క్యాష్ ఇచ్చేస్తావు అంతే. అది జరుగుతుంది ఇతర దేశాల్లో. ఊరుకునే బస్సు ఎక్కరు, డబ్బు తీసుకుంటారు, అవసరం వస్తే బస్సు, ఇంకా మంచి బస్సులు పెడతారు, ప్రైవేట్ వాళ్ళకి కూడా పెంచుతారు, లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ పెడతారు. అంటే లాంగ్ డిస్టెన్స్ బస్సు పెడితే ఊరు వెళ్ళి కొత్త సినిమాలు చూస్తారని కాదు, తిరుగుతారు అవసరం కోసం. సో ఈ స్కీమ్లో నోవెల్టీ లేదు, పాత స్కీమ్ ముస్తాబ్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి. తెలంగాణలో మహాలక్ష్మి పథకం, ఏపీలోనేమో ఇదే స్త్రీ శక్తి. పేర్లు మాత్రమే వేరు, పథకాలు ఒకటే. తెలంగాణలో నడుస్తున్న ఈ ఫ్రీ బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ మంచి స్కీమ్స్ కొని ముందలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా 2017లో రైతు బంధు తీసుకొచ్చారు కేసీఆర్. నేను ఇక్కడే కాదు, చాలా ఛానల్స్లో, చాలా పేపర్స్లో రాసి పొగిడే. రైతులకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, గొప్ప పిన్న, కరెక్ట్ స్కీమ్, పర్ఫెక్ట్ స్కీమ్, నిపుణులు చెప్పిన స్కీమ్. ఇలా స్కీమ్ అయితే దీంట్లో లీకేజ్ ఉండదు, దొంగతనం ఉండదు, డైరెక్ట్ క్యాష్ ఇస్తారు, వారు వాడుకుంటారు. అలాంటి స్కీములు చేయకుండా ఏదో ఆలోచిస్తున్నారు. మనం మేనిఫెస్టోలో ప్రామిస్ చేసామని చేసేది. నేను కోరేది ఏంటంటే ఇంప్రూవ్ చేయొచ్చు కదా. తెలంగాణ స్కీమ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టేస్తున్నారంటే నేను చాలా ఆనందపడతాను. అంటే తెలంగాణ అడ్మినిస్ట్రేటర్లు, తెలంగాణ పాలిటీషియన్స్ మనకంటే ఇక్కడికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అని ఐ కంగ్రాచులేట్ దెమ్. వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నా. ఆంధ్ర పాలిటీషియన్స్ అందరూ బ్యూరోక్రాట్స్ వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ తీసుకుని నేర్చుకుని రాండి. ఎందుకంటే వాళ్ళ స్కీమ్స్ చాలా గుడ్, కొన్ని స్కీమ్లు మంచి, తర్వాత మల్టిపుల్ స్కీమ్స్ పెట్టడంలో ఉపయోగం ఉన్నదా? ఒక 500 స్కీమ్స్ పెట్టి ఇప్పుడు ఒకే స్కీమ్ తేలేదు ప్రభుత్వాలు. లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్కి ఏం చేయాలి, రిక్షా పుల్లర్స్కి, రైట్ హ్యాండెడ్ రిక్షా పుల్లర్స్కి ఏం చేయాలి? మీ ఎడం చేయి మనిషి అయితే వేరే స్కీము, కుడి చేయి మనిషి అయితే వేరే స్కీమ్, అది ఒక్కడే పెట్టలేదు. మీరు ఇమిటేట్ చేస్తున్నారంటే తప్పులేదు, మంచి స్కీమ్ ఇమిటేట్ చేయొచ్చు, కానీ అన్ని స్కీమ్లు మంచి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడిపోతుంది కదా, ఎక్కువ ఆశ పెట్టేసి తక్కువ పని చేయటం, అది కూడా ఆలోచించుకోవాలి. ఈ మల్టిపుల్ స్కీమ్స్ వల్ల ప్రభుత్వానికి ఆఖరికి చెడ్డ వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అన్నా ప్రభుత్వం, లిమిటెడ్ స్కీమ్స్, ఫోకస్ చేసిన స్కీమ్స్, టార్గెటెడ్ స్కీమ్స్, యూనివర్సల్ స్కీమ్, అందరికి అది తీసుకుంటాడు.
నాకు 1000 రూపాయలు బస్ కూపాలు నా పేరు మీద ఇస్తానంటే నేను వెళ్ళకపోవచ్చు, బస్ స్టాండ్కి వెళ్ళకపోవచ్చు, బస్ నుంచి కలెక్ట్ చేయకపోవచ్చు, ఆ లైన్లో నిలబడకపోవచ్చు. బట్ ఆ ఆప్షన్ నాతో ఉండాలి. నీకు ఇవ్వమని అంటానికి వీలు లేదు. తర్వాత ఇది అన్ని స్కీమ్లు మధ్య తరగతి ఆడవాళ్ళకి ఏం లేదు కదా. ఎవరో కష్టపడి ఒక జర్నలిస్ట్ అనుకోండి, ఒక టెక్నీషియన్ అనుకోండి, ఆ ఏం ఉపయోగపడుతుంది? మధ్య తరగతి ఆడవాళ్ళకి 10,000 రూపాయలు నెలకి సంపాదించే వాళ్ళు పైన ఏం లేదు కదా. సో అది దానిలో కూడా వాళ్ళని పేదరికానికి తీసుకొస్తున్నారు ఏం చేయకుండా. నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. మధ్య తరగతి ఆడవాళ్ళకి ఏం చేస్తున్నావు? కష్టపడి పనిచేసేవాళ్ళు బయటికి వెళ్తున్నారు, వాళ్ళు స్కూటర్ మీద వెళ్తారు. నువ్వు స్కూటర్ మీద వెళ్తే నువ్వు డబ్బు ఇవ్వవా? బస్సు మీద వెళ్తే ఫ్రీ ఇస్తావా? అది ఎన్ని ప్రశ్న. ఎవరితో కన్సల్ట్ చేయకుండా ప్రభుత్వాలు పైనుంచి స్కీమ్స్ కిందకి దింపుతారు, ఫెయిల్ అవుతాయి. నరేంద్ర మోడీ గారు ఎన్ని స్కీమ్స్ అలా చేసే ఫెయిల్ అయిపోతే మళ్ళీ మూసేస్తున్నారు. కొంచెం సక్సెస్ అవ్వండి. స్వచ్ఛ భారత్ ఎందుకంటే ప్రజలకు కూడా అవసరం వచ్చింది, సింపుల్గా పెట్టారు, సక్సెస్ అవ్వింది. మళ్ళీ సగం దారిలో తగ్గించారు ఇంటెన్సిటీ, అది వేరే విషయం. స్కీమ్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఇంకో రాష్ట్రంలో పనిచేస్తుంది, మనం పెడదామంటే కుదరదు. యూనిక్నెస్ ఏమున్నది? నువ్వు ఆంధ్రప్రదేశ్లో యూనిక్గా ఏం తీసుకొస్తావు? లేకపోతే ఒక అమ్మాయి 15 సంవత్సరాలు కాలేజీకి వెళ్తుందంటే 16-15 సంవత్సరాల్లో వాళ్ళ స్కూటర్లు అవి ఉన్నాయి. వాళ్ళకేం లేదా? వాళ్ళకేంటి, ఏం తప్పు చేశారు నీకు? వాళ్ళకి ఎందుకేం చేయట్లేదు నేను ప్రశ్న అడుగుతున్నా. మధ్యతరగతి ఆడవాళ్ళకి ఒక్క స్కీమ్ లేదు, మధ్యతరగతి మగవాళ్ళకి ఒక స్కీమ్ లేదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి స్కీమ్ లేదు. అదే ఆ బస్సు మీద వెళ్తే కదా నువ్వు డబ్బులు ఇవ్వవా? అది పొలిటికల్ ఫెయిలియర్ అయిపోతారు. కొన్ని రోజులు అప్లాజ్ ఉంటుంది, తప్పట్లు కొడతారు, పొలిటికల్ ఫెయిలియర్ అవుతుంది. నేను చెప్తున్నా ఇలాంటి స్కీమ్ రిజెంట్మెంట్ వస్తుంది మిగతా ఆడవాళ్ళు. మీరు ఏ ఆఫీస్లోకి వెళ్ళి అడగండి, నేను చెప్పిన ప్రశ్న నీకు చెప్తారు. మీరు స్కూటర్ మీద వచ్చినందుకు మీకేం లేదా? బస్సు మీద తిరిగితే నెలకు 3,000-5,000 ఖర్చు పెడతారు. ఈ మధ్యతరగతి అమ్మాయికి ఇవ్వాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అమ్మాయికి ఇవ్వాలి, అంతే. పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి ప్రజల మీద రుద్దడం కాదు, కొత్తగా ఆలోచించండి, కొత్తగా ప్రజలకు బెనిఫిట్స్ చేయండి అని రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.